తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తాను. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. అంతకంటే ముందుగా మీ గురించి విన్న వెంటనే ఆశ్చర్యం, ఆనందం రెండు కలిగాయి నాకు. ఎందుకు అనంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బాగా చదువుకున్నాం, ఎంబీబీఎస్ చదివాము అనంటే అది కూడా ఒక రకంగా సేవనే. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి మీరు ఈ దైవ మార్గంగా ఇటువైపు రావటం, ఇంతమందికి ఆదర్శంగా ఉండడం, ఎంతోమందిని వారు ఉన్న జీవితాల నుంచి ఉన్నత జీవితాలకు, అది కూడా దైవిక పరంగా వెళ్ళే విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైనటువంటి నారాయణకు, జగద్గురువైనటువంటి శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మా పరమ పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నా ఈ స్థుతిలోనే వచ్చింది. కారణం ఏమిటి అనంటే, మా పూజ్య గురుదేవులైనటువంటి కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు నన్ను ఈ దీక్షను ఇచ్చి అనుగ్రహించారు, సన్యాస దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. అయితే దీనికి నేపథ్యం సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. దానికి ఆ 12 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి దీక్షకు బీజం చిన్నతనంలోనే పడింది. అంటే ఇది అంచెలు అంచెలుగా వచ్చినటువంటిదే తప్ప ఒక రోజులో వచ్చినటువంటిది కాదు. అయితే ఒక్క రోజులో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనంటే, చిన్నతనం నుంచి మన ఇంట్లో తెలిసినటువంటిదే, అమ్మ ఎవరికైనా మొదటి గురువు. అమ్మవారిని పూజించటం, పండుగలప్పుడు వస్తే ప్రత్యేకంగా పూజలు చేయించటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మా గురువు గారు పూర్వాశ్రమంలో వారు బంధువులు. వారు సన్యసించిన తర్వాత తరచుగా వెళ్ళటం, 16వ సంవత్సరం నుంచి వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశంగా పొంది జప సాధన చేయటం అంటూ జరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే మెల్లగా మెడిసిన్ చేయటం, మెడిసిన్ పూర్తవటం కూడా జరిగింది. అక్కడ వరకు అంచెలంచెలుగా వచ్చినటువంటి సాధన, జప సాధన, మంత్ర సాధన ఒక్క రాత్రిలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వల్ల మారిపోయింది. సుమారుగా 12 సంవత్సరాల క్రితం ఒక శ్రావణ పూర్ణిమ నాడు కుర్తాళ పీఠంలో ఉన్నప్పుడు నేను కాశీపురాధీశ్వరుడైనటువంటి కాలభైరవుడి ప్రత్యక్ష దర్శనం కలిగింది. స్వామి అనుగ్రహం నా జీవితాన్ని మార్చి సన్యాస మార్గం వైపు మళ్లించింది. ఆ దర్శనం అనేటువంటిది జీవితాన్ని, జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయటం అనేటువంటిది జరిగింది. ఆ ఫలితమే ఆ తర్వాత మా గురువు గారు నాకు కుర్తాళ పీఠ సంప్రదాయంలో దీక్షను అనుగ్రహించటం, సన్యాస దీక్షను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంతే, అది అక్కడితో ఆగిపోలేదు. ఆ దీక్ష తీసుకున్నటువంటి సమయంలో సన్యాసం అంటే సర్వాన్ని త్యజించటం అనేటువంటిది సామాన్యమైన అర్థం. కానీ సన్యాసం అంటే సమాజ హితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, చిన్న కుటుంబంలో నుంచి పెద్ద కుటుంబంలోకి పడటమే. సొంత వాళ్ళు ఎవరు అనంటే అందరూ సొంత వాళ్ళు అయిపోతారు సన్యాసికి. ఆ సమయంలో కాశీలో కానీ బృందావనంలో కానీ వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను, నా జీవితం అంతా అక్కడే నేను గడిపేస్తాను సాధన చేస్తూ అని అనుకున్నటువంటి సమయంలో స్వామివారు ఒక మాట చెప్పారు. నువ్వు చేసినటువంటి మంత్ర సాధన, నీకు లభించినటువంటి మంత్రశక్తి అపురూపమైనటువంటివి. అవి నీ వరకు పరిమితం చేసుకోవటం కోసం పరమేశ్వరి ఆ శక్తిని నీకు అనుగ్రహించలేదు. ఇతరులకు నువ్వు ఉపకారం చేయాలి, ఇతరుల జీవితాలను నువ్వు మార్చగలగాలి, వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసి ధర్మ మార్గంలో వాళ్ళని నడిపించాలి, పరమేశ్వరి కృపకు దగ్గర చెయ్యాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఆ పరమేశ్వరిని నువ్వు ఆరాధిస్తూ ఇతరుల చేత కూడా ఆరాధన చేసేటువంటి స్థితిని
శక్తిని నువ్వు కలగజేయాలి అని చెప్పి ఈ శ్రీ శక్తి పీఠం అనేటువంటి ఒక వ్యవస్థను ప్రాణం పోసినటువంటి వారు మా పూజ్య గురుదేవులు. వారి ఆజ్ఞను అనుసరించి అమ్మవారు గురుకృప ఉంటే దైవకృప అనేటువంటిది మనం కోరుకోకుండానే వస్తుంది. వారి కృప వల్ల అమ్మవారు ఇచ్చినటువంటి సాక్షాత్కారం, అమ్మవారు ఇచ్చినటువంటి ఆదేశ ఫలితం, అమ్మవారు ఆమె స్వయంగా తనకు తాను వచ్చి ఇక్కడ నిలబడి ఈ శక్తిపీఠ వ్యవస్థను రూపొందించటం మాత్రమే కాకుండా ఆమె నిర్వహిస్తూ ఉన్నది. వేలాది మంది, లక్షలాది మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. అలా నా జీవితంలో అణువును కూడా గురుకృప, దైవానుగ్రహం ఈ రెండూ నడుపుతూ వస్తూ ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.